How is your auditorium? Auditorium is not well there. I told your people to renovate the auditorium. మీరు చెప్పినటువంటి విషయాలు కూడా మాకు చాలా బాగా నచ్చాయి సార్. అలాగే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా బాగా ఆచరిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ కంటిన్యూషను ఈ అవకాశము ఆ నది దగ్గరికి మనం వెళ్ళాలి, అది మన దగ్గరకు రాదు అని అన్నారు. అవకాశం అక్కడ ఒక్కటే ఉందనుకోండి, అవకాశం ఒక్కటే ఉన్నప్పుడు మరి ఎవరు ముందు వెళ్తే వాళ్లకు, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకు వస్తుంది. ఆ అర్హత మీకుందని, ఆ అర్హత మీరు సంపాదించారని మేము అనుకుంటున్నాము. అలాంటి అర్హతలు సంపాదించుకోవడానికి మనం ఎలా ఉండాలి? మనకి ముందు పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి, సాధించాలనేటువంటి ఆ యొక్క పటిమ అంటే ఆ తపన ఉండాలి. అది లేకపోతే మనం ఎన్ని చేసినా కానీ సాధిస్తామనేటువంటి నమ్మకం కూడా ఉండాలి. ఇప్పుడు ఈ మంత్రి అవ్వాలంటే చాలామంది కాంపిటీషన్ ఉంటుంది, కరెక్టే. కానీ కొద్దిమంది విజయం సాధిస్తారంటే ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్తారో వాళ్ళే ఈ అవకాశాలన్నీ వినియోగించుకుంటారు, వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. అంటే ఈ ఒక మంత్రినే మనం టార్గెట్ చేసుకోకూడదు. ఈ సొసైటీలో చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాలన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక రంగాన్ని ఎన్నుకోవాలి. అందరూ మంత్రులు కాలేరు, అందరూ ఐఏఎస్ కాదు, అందరూ ఐపీఎస్ కాదు, అందరూ డాక్టర్లు, అందరూ ఇంజనీర్. మనకి ఇచ్చినటువంటి టాలెంట్స్ ఏమున్నాయో ఆ టాలెంట్స్ని ప్రకారం మనం ఒక ఏరియా ఆఫ్ ఎక్సలెన్స్ని ఎన్నుకుని ఆ ఏరియాలో మనం సాధించాలి, విజయాన్ని సాధించాలి. హలో, మాట్లాడండి మా సార్. మేము ఏపీఎస్డబ్ల్యూ జూనియర్ కాలేజీ ఎల్బీచర్ల వెస్ట్ గోదావరి సార్. ఏపీఎస్డబ్ల్యూ చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. స్టూడెంటా టీచర్ అయ్యా? ఐఎమ్ స్టూడెంట్ సార్. వెరీ గుడ్. వాయిస్ పెద్దవాళ్ళ ఉంది, ఎందుకు మంచి వాయిస్. ముందు పేరు చెప్పండి, తర్వాత మీ ఊరు చెప్పండి. ఓకే సార్. క్లాస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. My name is Kevan. I studying 10th class from Narspur, West Godavari district, sir. Okay. Sir, first of all, I am regarding a special new year, sir. Sir, we are preparing well for coming exams. Okay. I have you for a valuable suggestion. Thank you. And also, your life history also very inspirational, sir. Okay. Thank you, sir, for your thought-provoking message. Okay. Sir, one submission. Yeah. We are writing daily 2 revision tests, sir, prepared by our society. Okay. I feel it will be useful of preparing this at the school level, sir. Okay, okay. Because when we see according to studies, sir, yeah, in a class of students are according to A grade and B grade, sir. So preparing a large syllabus in short period, it's very difficult to slow learner, sir. Okay. So I think that it is better to prepare the society test in 2 levels, sir. Okay, very good. Good suggestion. We'll try to implement and follow it up. Thank you, sir. Thank you. Yeah, ఇంకో కాలమ్మా. హలో. హలో. మాట్లాడన్నా. హలో. మాట్లాడినానా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. మీ మెసేజ్ వల్ల మేము చాలా ఇన్స్పైర్ అయినాం సార్. ఓకే. నా పేరు హారిక సార్. నేను తిమ్మాపురం స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. ఓకే. మీరు ఏ ఫెసిలిటీస్ లేకుండా అంత మంచి స్థాయికి ఎదిగినారంటే మాకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా మేము చాలా మంచి పెద్ద ఎయిమ్ కి రీచ్ అవుతాం సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. దట్ షుడ్ బి ద స్పిరిట్. హలో. హలో సార్. మాట్లాడన్నా. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్. వాట్ ఈస్ యువర్ నేమ్? విచ్ స్కూల్? ఐ యామ్ ఎం లక్ష్మీ కుమారి, కొవ్వూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. వెస్ట్ గోదావరి.
Okay, tell me. Thank you for your great message, sir. Thank you. ఫాలో అవ్వాలి మరి. Oh, you have to follow. సార్ మాకు డిగ్రీ కాలేజ్ సివిల్ కోచింగ్ కావాలి సార్. ఇంజనీరింగ్ కాలేజ్ Okay. సివిల్ కోచింగ్. Civil coaching, yeah. మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. సివిల్స్ కోచింగ్కి ఒక స్కీమ్ తయారైంది. ఓకే సార్. ఇప్పుడు ఫెసిలిటేటర్స్ని ఒక స్కీమ్ తయారు చేస్తున్నాము. ఆ స్కీమ్ ప్రకారం మీరు థ్యాంక్ యూ సార్. సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి. అంటే మన సోషల్ వెల్ఫేర్కి ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది కదా సార్. అలాగే, ఓకే. అంటే పేరెంట్స్ ఎక్కువ దూరం పంపించడానికి ఇష్టపడరు కదా సార్. మాకు దగ్గరలో ఉంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది. అది దాంట్లో నుంచే మనం బయటపడాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. ఆ అంబేద్కర్ గారు అమెరికాలో చదువుకున్నాడు ఆ రోజుల్లో. డైట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్. ఓకే, థ్యాంక్ యూ. పేరెంట్స్ చాలా మంది చదివించడానికి డబ్బులు ఉండవు కదా అమ్మాయిల సార్. విషయం సార్, అమ్మాయిల విషయం జరుగుతుంది అని చెప్తుంది సార్. అమ్మాయి పేరెంట్స్ దూరం పంపడానికి ఇష్టపడరు అని చెప్పేసి దాన్ని బ్రేక్ చేయాలి, పంపించాలి. అదే సార్. దాంట్లో నుంచి బయటపడితే వాళ్ళు హలో హలో మాట్లాడండి. మాట్లాడండి మా. హలో మాట్లాడండి సార్. మేము అమరావతి గురుకుల పాఠశాల నుంచి మేము నా పేరు, నేను ఇంగ్లీష్ టీచర్ సార్. నా పేరు ప్రియా జ్యోతి. మై స్టూడెంట్ వాంట్స్ టు స్పీక్ విత్ యూ సార్. లెట్ హర్ స్పీక్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ? Hello, good afternoon, sir. My name. I am fine, sir. ఆ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. First of all, I wish you Happy New Year. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ద సేమ్. Sir, I want to say one thing. యా. Sir, I want to say one thing. Revision test. It is very టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. difficult to write 2 exams. It is very difficult to write 2 A day. exams. డైలీ 2 జరుగుతాయి. 2 exams a day. Okay. So I request you to facilitate us One day, one exam. to write 1 exam a day, sir. Okay, we will examine. And Yes, sir. thank you for your suggestion. We will see. We will examine. Sir. Thank you. స్కూల్లో విద్యార్థులు కాల్ చేసేవాళ్ళు అక్కడ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీకు డూప్లికేషన్ రాదు, లేకుంటే వాయిస్ వస్తూ ఉంది. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో మాట్లాడమా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. What is your name? From where you are speaking? ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ పదవేగి సార్. Pedavegi. ఎస్ సార్. West Godavari. Okay. వెస్ట్ గోదావరి సార్. మై నేమ్ ఇస్ జే ప్రేమ్చంద్, స్టడింగ్ సీనియర్ ఇంటర్మీడియట్ సార్. సీనియర్ ఇంటర్మీడియట్ ప్రేమ్చంద్. Okay. Tell me. It's. Sir, first of all, wish you a happy new year to you and all the delegates on the day, sir. Thank you. థ్యాంక్ యూ. Sir, I'm studying in this Padavegi college. Sir, in the early stage of this academic year, society have started declaring us, sir. Declaring us, but we are unfortunately unable to get the prize, sir. We are so disgraced by that. Cabinet meeting. Hello, Premchand. What did you say? If you want to continue, you can continue. ఓకే సార్, లాస్ట్గా ఒక స్టేట్మెంట్ సార్. ఒకటి మీరు చెప్పండి, విశ్వాసము వ్యక్తిగతంగా వ్యక్తి పైన తనకు విశ్వాసం ఏర్పడడానికి గల మూల కారణం ఏంటి? అది మీ జీవితంలో ఎలా వచ్చింది సార్? అంటే మనం ఎవరినైనా ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది రోల్ మోడల్గా ఎవరిని తీసుకుంటారు, ఎక్కువ మంది మెజారిటీలో ఒక రోల్ మోడల్ ఉంటాడు.
కొంతమంది గాడ్ని రోల్ మోడల్గా తీసుకుంటారు, కొంతమంది అచీవర్స్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. ఆ రోల్ మోడల్ని తీసుకుని ఆ రోల్ మోడల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది ఆ మోడల్లో మనం వెళ్తా అట్లా విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం అన్నమాట. నాకు అంబేద్కర్ గారు ఒక రోల్ మోడల్. ఆయన ఏ విధంగా చదువుకున్నాడు, అవమానాలు పొందాడు, ఏ విధంగా విదేశాల్లో చదువుకున్నాడు, మళ్ళా వచ్చి ఏ విధంగా ఈ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేశారు, ఏ విధంగా సాధించారు, ఆయన ఎందుకు ఇవాళ కోట్లాది మంది ప్రజలు ఎలా ఆయన కాన్స్టిట్యూషన్ రాశారు, ఏ విధంగా లా మినిస్టర్ చేశారు, స్త్రీల స్వేచ్ఛ కోసం ఆ హిందూ కోడ్ బిల్ని ఏ విధంగా ప్రవేశపెట్టారు, ఆయన ఆ బిల్లుని అడ్డుకుంటే ఆయన ఎందుకు రిజైన్ చేశారు, అంటే ఆయన ప్రజలకు ఏ విధంగా సేవ చేశారు, ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడంలో కానీ కింది వర్గాల వాళ్ళ కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం అధికారం కోసం పోరాటం చేయడం కానీ అదొక రోల్ మోడల్. అది ఎక్కువగా నన్ను ప్రభావితం చేసినటువంటి అంశం. ఆ అంశం బలీయంగా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ అంబేద్కర్ ది ఐడియాలజీ అది చాలా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. తర్వాత మన ఎన్టీ రామారావు గారు ఏ విధంగా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం ఆయన ఉద్యమం చేశారు, దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బలంగా ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారు. ఇట్లా రోల్ మోడల్స్ అనమాట. వాళ్ళు వాళ్ళని ఆదర్శం తీసుకుని నాలో నేను ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకుని ముందుకు వెళ్తున్నాను. సో విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన విషయం వ్యక్తిగత విశ్వాసం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక రోల్ మోడల్ని తీసుకుని ఆ రోల్ మోడల్ యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేసినామంటే దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ మనకు తెలుస్తుంటాయి. తద్వారా మనకు కూడా అలా రకమైనటువంటి ఆ విశ్వాసము ఆ శక్తి పెరుగుతుంది. అది దాన్ని అందరూ కూడా మీరు తీసుకుంటూ ఈ సంవత్సరం చాలా ఉజ్వలంగా మీకు జరగాలని, ప్రత్యేకంగా మీ వచ్చేటువంటి ఎగ్జామ్స్లో పరీక్షలలో సార్వత్రిక పరీక్షల్లో మీరు బాగా విజయం సాధించి తర్వాత ముందుకు అడుగు వేయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరికీ శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ఫాదర్తో మాట్లాడినట్టుగా మన మంత్రి గారితో మనము డైరెక్ట్గా మాట్లాడుకొని మన ఇబ్బందులు మన ఇన్స్పిరేషను మొత్తము ఈ స్టూడియో ద్వారా సార్ ఎన్ని పనులున్నా వచ్చి ఈ టైం కేటాయించి మీతో చాలా లీజర్లీగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి, తర్వాత మీకు కొంత గైడెన్స్ ఇవ్వడానికి ఆ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మా పిల్లల్ని మా టీచర్స్ని అందరిని ఇన్స్పైర్ చేసి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ ప్రోగ్రాము మంత్లీ వన్స్ ఒకసారి లేకుంటే 15 days ఒకసారి ఇచ్చేసేస్తే మన పిల్లల్ని ఇది చేసినట్టు అవుతుంది. మరి తర్వాత డేటు మన మినిస్టర్ గారి దగ్గర తీసేసుకొని మనము గైడెన్స్ తర్వాత ఇన్స్పిరేషను ఇవన్నీ కూడా మన మంత్రి గారితో మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా ఆ క్యాప్షన్ కూడా మన మంత్రి గారితో మనము అని పెట్టుకున్నాము. కాబట్టి మనం ఫ్రీగా మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి, తర్వాత మనం ఇన్స్పైర్ అవ్వడానికి, ఇవన్నీ కూడా ఫ్రీగా చేయడానికి అవకాశం ఇచ్చినందుకు, స్టూడియోకి వచ్చి మా టీచర్స్ని మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హెల్దీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ టు యూ ఆల్. Okay, thank you. God bless you all.